హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సిరి టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా మా హస్బెండ్ అయితే నన్ను రాక్స్ అండ్ గ్రీన్స్ రిసార్ట్స్కి తీసుకొచ్చారు. సో ఇది ఎక్కడ అంటే మన వైజాగ్లో. సో చాలా చాలా బాగుందండి. ఇది ఎక్కడ, ఏంటి, లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్డ్గా విజిటింగ్ కార్డ్తో సహా వీడియో మధ్యలో అయితే యాడ్ చేశాను. సో వీడియో మొత్తం చూడండి, అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇదైతే మన వైజాగ్లో ఇంత స్పెషల్ ప్లేస్ ఉందనేది నాకు ఇన్నాళ్ళు తెలియలేదని అనిపించింది. సో చాలా చాలా బాగుంది. ఈ రిసార్ట్స్ స్పెషల్ ఏంటి అని అంటే మెయిన్ ప్రైవేట్ పూల్ అండి. సో ఈ ప్రైవేట్ పూల్ అనేది చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీనరీ అండ్ ప్రపంచానికి దూరంగా ఉన్నామే అనిపించింది. అంత హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో మొత్తం మీరు కూడా చూస్తే తప్పకుండా మీకు అది అనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకి ప్లే ఏరియా కూడా ఉంది, క్రికెట్ గ్రౌండ్, అలాగే మనకి టెన్నిస్ గ్రౌండ్. సో రెండు ఉన్నాయి. ఇక మనకి ఇక్కడ క్యాంపైనింగ్ కూడా ఉంటుందండి. ఫోటోషూట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక క్యాంపైనింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మనం ముందుగానే వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. చేస్తే వాళ్ళు ఇక్కడ అంతా క్యాంపైనింగ్కి అరేంజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి విల్లా దగ్గరికి వచ్చేసాము. ఇదేనండి ఈరోజు మా హౌస్. సో ఎంటర్ అయిపోదాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వన్ సైడ్ మన లివింగ్ రూమ్, అలాగే స్విమ్మింగ్ పూల్. సో మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రూమ్. ఇక ఈ రూమ్ నుంచి మనకి ఓపెన్ చేస్తే మనకి టోటల్గా ఇలా కనిపిస్తుంది. అక్కడ వుడెన్ డోర్ ఉంది కదండి, సో అది మనకి పర్సనల్ డోర్ క్లోజ్గా అయిపోతుంది. మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మనకి డైరెక్ట్గా ఆ డోర్ వరకు అయితే వచ్చేస్తుంది. సో ఇదండి. సో చూసారు కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి కొంచెం హైట్ అడ్జస్ట్మెంట్ కూడా పూల్ అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల లివింగ్ రూమ్. సో ఈ లివింగ్ రూమ్లో మనకి ఫుడ్ తినాలన్నా అలాగే టీవీ చూడాలన్నా ఈ స్పెషల్ రూము. ఇక నెక్స్ట్ వచ్చేసి దీని లొకేషన్ ఎక్కడ అని అంటే మనకి కోరపల్లి. ఈ కోరపల్లి అనేది మనకి వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో సింహాచలం నుంచి 20 km లోపలికి వెళ్ళాలండి. సో సింహాచలం నుంచి మనం టర్నింగ్ తిరుగుతాము. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా హాలిడేకి వెళ్ళాలి అంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ సూపర్ ప్లేస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అలాగే వాటి అడ్రస్. ఇక బయటకు వచ్చేసి మనకి రిసార్ట్స్ ఆపోజిట్లో ఈ క్వారీ ఉంది. ఇక్కడైతే వాటర్ స్టాక్ ఉండి ఫొటోస్కి అయితే సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఇదంతా తిరిగేసిన తర్వాత మా పిల్లలైతే ఇక టాయ్స్ పట్టుకొని ఇక యుద్ధానికి మొదలయ్యారు. ఇక బ్యాటు బాల్స్ పట్టుకుని ఇవైతే మేము ముందే క్యారీ చేసాము. ఈయన పార్క్కి వెళ్తున్నాము, సో అవన్నీ పట్టుకోమన్నారు. అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను నేను. ఇక్కడైతే మనకి టెన్నిస్ బాల్ అలాగే బ్యాట్ అనేది అరేంజ్ చేశారు. సో ఆడాము, నేను ఆయన ఆడాము. కానీ ఇదేం మన వల్ల అయ్యేలా లేదని చెప్పి షటిల్ రాకెట్స్ తీసుకొచ్చేసి షటిల్ ఆడుకున్నాము. షటిల్ ఆడుకున్న తర్వాత నెక్స్ట్ క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోయాము. క్రికెట్ గ్రౌండ్ అలాగే మేము ఫుట్బాల్ కూడా తీసుకొచ్చుకున్నాము. పిల్లలు మేము ఫుట్బాల్ ఆడేసాం. ఇక అదయిన తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో ఫుల్‌గా స్విమ్మింగ్ పూల్ అయితే మా పిల్లలు సూపర్‌గా ఎంజాయ్ చేశారు. సో ఆ వీడియోస్ పెట్టడానికి సో కుదరలేదు. ఎంజాయ్ చేయడమే సరిపోయింది. వీడియోస్ తీయడం అవ్వలేదు. సో ఫోటోషూట్ అయిపోయింది. ఇక స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఫుడ్ అయితే ఆసమ్ అండి, ఆసమ్. ఇక నెక్స్ట్ మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది మనకి కాంప్లిమెంటరీ ఇచ్చారు. మిగిలిన ఫుడ్ అంతా మనం ఆర్డర్ పెట్టుకోవాలి. టేస్ట్ అండ్ కాస్ట్ ఆల్సో సూపర్ అంటే సూపర్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి నైట్ 12 అవుతుందనగా మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో ఇది. ఇక ఇదైతే మనకి 11:45కి స్టార్ట్ చేస్తే ఆయన, నాకైతే కరెక్ట్‌గా 12 అయ్యి కేక్ కటింగ్ చేసే టైంకి మా పిల్లలైతే లేచేశారు. సో కరెక్ట్‌గా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి ఇక ఫ్యామిలీ మొత్తం కేక్ కటింగ్ ఎంజాయ్ చేశాము. ఇక ఈ గిఫ్ట్స్ అండ్ అలాగే నా కేక్ కటింగ్ ఎలా అయిందో మొత్తం టోటల్ వీడియో పెట్టేశాను. సో ఫైనల్‌గా నా వీడియో మీకెలా అనిపించింది? ఈ సర్ప్రైజ్ అనేది నాకు చాలా నచ్చింది. సో ఈ వీడియో ఎలా ఉంది? అలాగే ఈ లొకేషన్ ఎలా ఉందో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బర్త్‌డే రోజు మార్నింగ్ 11కి వికెట్ అయిపోయి సింహాచలం వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.